ఈజీ ప్రాసెస్లో అస్సలు స్టిచ్చింగ్ తెలియని వాళ్ళకు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే నేను ఈ కుర్తీని అయితే డిజైన్ చేశాను. ఈ ఫ్రాక్ వచ్చేసి ఏ లైన్ ఫ్రాక్ అని ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ ఫ్రాక్కి ఎలా నెక్ లైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, షోల్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలి, హ్యాండ్స్ అలాగే ఫిట్టింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలాగే లైనింగ్ అండ్ క్యాన్వాస్ కూడా యూజ్ చేయకుండా నేను డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. ఫస్ట్ వచ్చేసి నెక్ లైన్ అనేది డిజైన్ చేసుకోవాలి. దానికోసం అయితే మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ తోటి ఐరన్ చేసుకొని అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాన్వాస్ పేపర్ చివరికి అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ని ఎలా ఐరన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు చెప్పి ఉన్నాను. ఎవరైనా బిగినర్స్ చూస్తున్నట్టయితే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి. డ్రెస్కి ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉంటుందో లైనింగ్ మీద ఒరిజినల్ పార్ట్ వేసుకొని మన వైపుకి తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ అరేంజ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఎక్స్ట్రా వేస్ట్ అంతా కటింగ్ చేసుకొని ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టుకొని టర్న్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మూలల దగ్గర ఒక్కచోట టర్న్ చేసుకున్నాము అని అంటే ఈజీగా అనేది నెక్ లైన్ అనేది కనిపిస్తుంది. ఇలా మీ దగ్గర ఏదైనా నీడిల్ అలా ఉంటే కనుక నీడిల్ సహాయంతో అయితే ఓపెన్ చేసేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే టర్న్ చేసుకొని పైన ఒక ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిఫ్గా స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే కదలకుండా ఉంటుందండి. మనకి ఇప్పుడు నెక్ లైన్ అనేది క్లియర్గా అనేది కనిపిస్తుంది చూడండి. ఇలా అయితే బోట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో ఈ ఏ లైన్ కుర్తీని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది పూర్తి వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి. మొత్తం కూడా టర్న్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో బోట్ నెక్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఓపెన్గా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రఫ్ చేసేసుకోండి. జస్ట్ టచ్ మాత్రమే అవ్వాలి కుట్టుతోటి, ఒకదాని మీద ఒకటైతే పడకుండా జస్ట్ టచ్ మాత్రమే చేసినట్లు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ముందుకు వెనక్కి 2 టైమ్స్ అనుకున్నాము అని అంటే కదలకుండా ఉంటుంది. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ నెక్ కూడా జస్ట్ రౌండ్ అయ్యండి తిప్పేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ అనమాట. 1 ఇంచ్ ఖర్చుతోటి అయితే షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. వేస్టేజ్ లేకుండా నీట్గా అయితే సర్దుకొని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని చంక భాగంలో ఎక్కడ కూడా హెచ్చులు తక్కువ లేకుండా నీట్గా అయితే షేప్ అయితే చేసుకోవాలి రౌండ్గా. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. హెచ్చులు తగ్గులు లేకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో హ్యాండ్స్ జాయింటింగ్ ఆల్రెడీ పంజాబీ డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సేమ్ అదే విధంగా అయితే ఈ డ్రెస్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాకపోతే ఫ్రాక్ అనేది కింద డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే ఎడ్జ్ స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్ లూజు అలాగే చెస్ట్ లూజు మనము వేస్టేజ్కి ఎంత పెట్టుకున్నాము, ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాము కదా, అవన్నీ కూడా మళ్ళీ మార్క్ చేసుకొని ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 6 ఇంచెస్ వచ్చేసరికి హ్యాండ్ లూజు అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసరికి 18లో హాఫ్ 9 ఇంచెస్. అలాగే నడుము దగ్గర లూజ్ కూడా చూసుకొని మార్క్ చేసుకొని మార్కు మీదనే స్టిచ్చింగ్ పడే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి కిందికి స్టిచ్చింగ్ చేసే కొద్దీ మనకు వేస్టేజీకి మనం 2 ఇంచెస్ అయితే ఉంచుకున్నాం కదా, 2 ఇంచెస్ కాస్త 1 ఇంచ్కి అనేది మనము
స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. అలాగే 2 ఇంచెస్ కూడా అవసరం లేదు, 1 ఇంచ్ మాత్రమే ఖర్చులో ఉంచుకొని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ కింద ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫైనల్ అయితే జస్ట్ కుర్తీ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ డిజైనర్ అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాము. చూడండి, ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. కింద మొత్తం కూడా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ప్రిల్స్ కోసం శారీ క్లాత్లో బార్డర్ మొత్తం కూడా నేను కట్ చేసుకున్నాను కదా, అది అటు ఇటు మొత్తం కూడా నేను జిగ్జాగ్ చేసుకున్నానండి. ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదు జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రిల్స్ కోసం ఏంటంటే పాదాన్ని పైకి లేపి అక్కడ ఒక పిన్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా అనేది మనకి ఇలా ప్రిల్స్ వస్తాయన్నమాట. సో మొత్తం కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. బిగినర్స్ కోసం ఇది ఒక మంచి టిప్ అండి. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా సన్నటి ప్రిల్స్ రావాలి అని అంటే ఇలా ఒక పిన్ పెట్టుకొని ట్రై చేయండి. తప్పకుండా క్లాత్ సరిపోతుంది, ప్రిల్స్ కూడా వస్తాయి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ప్రిల్స్ చూడండి అన్నీ కూడా ఒకే విధంగా వచ్చాయి కదా. మొత్తం కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని హాఫ్కి ఒక మార్క్ అయితే గీసుకోండి, 7 ఇంచెస్ అండి. అలాగే ఈ 7 ఇంచెస్కి కూడా ఇలా ఏ లైన్ వస్తుంది కదా, మిడిల్కి ఒక పాయింట్ అయితే పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే గీసుకోవాలి. ఈ మిడిల్లో ఒక 4 ఇంచెస్ హైట్లో అనేది ఇంకొక మార్కింగ్ అయితే గీసుకోవాలండి. ఇలా ఏ షేప్లో అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఇవే షేప్లో రావడానికి సేమ్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్లో. చూడండి, ఇలా ఒక సైడ్ వచ్చేసి 2 ఏ లైన్స్ వస్తాయి, ఇంకొక సైడ్ వచ్చేసి 2 ఏ లైన్స్ వస్తాయి. అలా ఫ్రంట్ 4 లైన్స్, బ్యాక్ అనేది 4 ఏ లైన్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. నిదానంగా చూడండి నేను ఎలా మార్కింగ్ ఇస్తున్నాను, ఎక్కడ ఎంత తీసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మిడిల్లో హైట్ వచ్చేసి 4 తీసుకొని అవసరం లేదండి, మనకు ఎంత కావాలన్నా అంత తీసుకోవచ్చు. హైట్ వచ్చేసి 5, 6 కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏ లైన్స్ అయితే మనము ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా అయితే ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా కటింగ్ చేసి లైనింగ్ వేసి క్యాన్వాస్ అయితే వేశారు. సో నేను ఇక్కడ క్యాన్వాస్ వేయకుండా నేను డైరెక్ట్గా లైన్ మీదే ఈ ప్రిల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి బిగినర్స్కి. లైనింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా మనకు అనేది లుక్ వైజ్గా అయితే అదే వస్తుంది, డిఫరెంట్ ఏమీ ఉండదు. ఫైనల్ లుక్ చూస్తారు కదా మీరే. నేనైతే లైనింగ్ కానీ క్యాన్వాస్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఏ లైన్స్ డ్రా చేసుకున్నాను. ఏ లైన్ డ్రా చేసుకున్నాక ఆ లైన్ వెంబటే నేను ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో ప్రిల్స్, వాటిని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ పైకి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే పైకి స్టిచ్చింగ్ చేసుకున్నామో మళ్ళీ కిందికి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చాక అక్కడ స్టాప్ చేసేసుకొని నీడిల్ని మాత్రం లోపలికి పెట్టేసుకొని పాదంతో తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తక్కువ టైంలో ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది, లుక్ వైజ్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది, స్టిచ్చింగ్ కూడా చేసుకోగలుగుతారు. సో మీకు అర్థమైందా లేదా అనేది నాకు ఒక కమెంట్ అయితే చేయండి. చాలా బాగా వచ్చిందండి ప్రిల్స్ అయితే. నేను ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల లుక్ అయితే మీరే చూస్తారు కదా, ఫైనల్ లుక్. టోటల్
స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక నేను ఓవరాల్ లుక్ అయితే పెడతాను. ఎలా ఉంది ఏంటి అనేది ఒక కమెంట్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి డిజైన్స్, ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి, బిగినర్స్ కోసం మెయిన్ సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను. అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫ్రిల్స్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎడ్జ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రాక్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఆ ఫ్రిల్స్ వర్క్ మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంతే అండి, ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చూడొచ్చు లుక్ వైజ్ ఎంత ప్రెటీగా వచ్చిందంటే నేనైతే వేర్ చేశాను. వేర్ చేసిన పిక్స్ కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు వీడియో అర్థమైంది అని అంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.